ఓకేనా? ఆ! షార్ట్ సైట్ అది వాల్యూస్ నీకు బటన్ ఆన్ యాప్ రెడీ అయితే అప్పుడు నీకు షార్ట్ సైట్, లాంగ్ సైట్ అని 2 వస్తాయి. అవి నీకు యాప్‌లో కనిపిస్తది. యాప్‌లో ఈ పక్కన ఇక సైడు కనపడతది. యాప్‌లో ఈ సైడ్ ఇస్తాడు వాడు. ఏది షార్ట్ సైట్, లాంగ్ సైట్ అనే వర్డ్. సో, అది పొద్దున ఏమైందంటే షార్ట్ సైట్‌లోకి ఉంది. షార్ట్ సైట్‌లో ఉండడం వలన తక్కువ 10 పాయింట్స్, 20 పాయింట్స్ తక్కువ వాల్యూస్ చూపిచ్చిద్ది. అంటే మార్కెట్ మూవ్‌మెంట్‌ని చిన్న చిన్న విషయాల కాడ గూడా స్టడీ జేయడానికి అట్లా సెట్ చేశాను. ఇప్పుడు మనకు గావాల్సింది జనరల్‌గా ఫస్ట్ లాంగ్ సైడ్‌దే తీసుకోవాలి. లాంగ్ సైడ్ అంటే మార్కెట్ అసలుకి ఎటు మూవ్ అవుద్ది అనేది చెప్పేది. లాంగ్ సైట్ మార్కెట్ ఎటు మూవ్ అవుతది అని చెప్పేది. ఈరోజు అది షార్ట్ సైట్‌లో ఉంది గబాల్నే. అయినా కొన్ని ఆ షార్ట్ సైట్‌లో గూడా మనం ఎర్న్ చేయొచ్చు. అది ఆహ్, ఏదైనా బెనిఫిట్ కోసమే. అది ఏది డబ్బులు పోవటానికి గాదు. ఇప్పుడు ఇందులో నీకు ఫస్ట్ క్యాండిల్ తీసుకుంటే, ఫస్ట్ క్యాండిల్ ఎంతుంది? ఫస్ట్ క్యాండిల్ 26 195.8 ఉంది. 26 195.8 అది ఉంది. సో, ఇప్పుడు దీని వాల్యూస్ తీసుకుంటున్నాను. ఇక వచ్చాయి. ఇందులో నాకు కింద వాల్యూస్ కావాలి. నేను అవి తీసుకుంటున్నా ముందు. 233 దగ్గర 18 ఫోర్స్ ఉంది. 233 దగ్గర 18 ఫోర్స్ ఉంది. లైన్స్ కొట్టుకుంటున్నా నాకు ముందు. టూ థర్టీ త్రీ అంటే ఇక అక్కడ 233 దగ్గర నేను కలర్ ఏదో ఒకటి తీసుకుంటున్నా, రెడ్ కలర్ తీసుకుంటున్నా. 233 దగ్గర 18 ఫోర్స్ ఉంది. అంటే ఇక్కడ నంబరింగ్ వేసుకుంటున్నా. ఎయిటీన్ ఫోర్స్ ఉంది. ఓకే, ఎంటర్ చేశాను. ఇప్పుడు 210 దగ్గర 210 అంటే నీకు అది కనపడుతుందిగా. 210 అంటే ఈ ఏరియా అక్కడ, ఈ ఏరియా గురించి మాట్లాడుతున్నా. 210 దగ్గర 7 ఫోర్స్ ఉంది. 210 దగ్గర 7 ఫోర్స్ ఉంది. టూ టెన్ దగ్గర 7 ఫోర్స్ అదిగో అక్కడ ఉంది. సో దీనికి నేను ఒక లైన్ తీసుకుంటున్నా. 210 దగ్గర ఇక్కడ వేరే కలర్, బ్లూ కలర్ ఏదో ఒకటి తీసుకుంటున్నా. ఇక్కడ ఫోర్స్ ఎంత ఉంది అంటే 7 ఉంది. పాయింట్లు కూడా తీసుకోవాలి. పాయింట్లు నేను గబాల్ని దాన్ని చేయలేదులే. తర్వాత 189 దగ్గర 6 ఫోర్స్ ఉంది. 180.7 దగ్గర 6 ఫోర్స్ ఉంది. 180 180.
ఆ, మళ్ళీ 189.7. 189. అది అక్కడ 789 దగ్గర ఫోర్స్ 7 ఉంది. నేను కలర్ ఇంకోటి మార్చుకోవడానికి ఇందులో కుదరదు. మర్చిపోయా, ఇది లైన్ కావాలి కదా ఇటు. 189. 189.7 అసలు ఆడ తీసుకుంటున్నాను. కలర్ వేరే తెస్తున్నా. కలరు ఏదో బ్లూ కలరు ఇది తీసుకుంటున్నా. సో దీని దగ్గర ఉన్న ఫోర్స్ ఎంత అంటే 6 అనుకుంటా. 6. సిక్స్ ఫోర్స్ ఉందాడ. ఇంకా దీని కింద ఇక్కడ ఉన్న ఫోర్స్లు ఇంకా చెక్ చేస్తే 180 దగ్గర 7 ఫోర్స్ ఉంది. 180 దగ్గర 7 ఫోర్స్ ఉంది. 180 దగ్గర 7 ఫోర్స్. 180 దగ్గర 7 ఫోర్స్ ఉంది. దీని కాడ ఒక లైన్ తీసుకోవాలి. 180 అక్కడ 7 ఫోర్స్ ఉంది. ఫోర్స్ ఇక్కడ వేస్తున్నా. ఫోర్స్ నంబర్ 7 ఫోర్స్. ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకుంటా. 180 దగ్గర 7 ఫోర్స్. ఇది పైకి జరిగింది. ఇది ఈ నంబర్ దీనిది యాక్చువల్గా. సరే ఇక్కడ వేస్తాను ఇంకొకటి. 7 ఫోర్స్ ఉంది. ఇంకా 126 154 దగ్గర 17 ఫోర్స్ ఉంది. 154 దగ్గర 17 ఫోర్స్. 154 దగ్గర అంటే ఇక్కడ 4 దగ్గర లైన్ మార్చుతున్నా. కలర్ మార్చుకుంటున్నాను. పింక్ కలర్ తీసుకుంటున్నా. 154 దగ్గర 17 ఫోర్స్ ఉంది. సో నంబర్ వేస్తున్నాను ఈడ. ఫోర్స్ ఎంత అంటే 17 ఫోర్స్ ఉంది. అదే మొత్తం ఫోర్సులు రాసుకున్నా ఇప్పుడు. అన్న ఇంతవరకు అర్థమైందా నీకు? ఏందన్నా 5 మినిట్స్ అవుతా ఉంది అంటే అది మరి అది తప్పదు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు హడావిడిగా మీకు రెండు వైపుల మూవ్ అది డే మొత్తం ట్రేడింగ్ చేసేది అది. మనం గబగబా నీ స్కిల్ బట్టి ఉంటదన్నా. నేను జనరల్ గా నీకు చూపిస్తా చెబుతాం కాబట్టి ఇది ఇట్లా ఉంది. ఇలా మామూలుగా అయితే ఇంకొద్దిగా స్పీడ్ గా చేయొచ్చు అన్నమాట. సరే ఇక్కడ లాస్ట్ టైం లాగే ఇప్పుడు చూడండి 17 ఫోర్స్ ఉంది ఈడ. ఈ ప్లేస్ లో 18 ఫోర్స్ ఉంది. ఇది ఏం చేసింది, ఈ ప్లేస్ వరకు హిట్ అయ్యి మళ్ళీ రైజ్ అయింది. ఏడ దాకా వెళ్ళింది? డ్యామ్ షూర్ గా 17 దాకా వెళ్ళింది. అంటే నువ్వు నిజంగా పొజిషన్ ఇదిగో ఈ ప్లేస్ లో తీసుకున్నా సరే నీకు ఖచ్చితంగా ఎన్ని పాయింట్స్ వస్తాయి? 223 కాడదాకా వెళ్ళింది అనుకో. నువ్వు ఉన్న ప్లేస్ ఎంత? 174 అనుకో. 174 దగ్గర నుంచి మనకి ఏడొక 33 పాయింట్స్ ఉన్నాయి, ఏడొక 30 పాయింట్స్ ఉన్నాయి. ఈజీగా 50 పాయింట్స్ నీకు వచ్చేసినట్టే. 50 పాయింట్స్ నీకు ఇంతకు వచ్చేసినట్టే. దాంట్లోంచి ఇంకా మార్కెట్ నుంచి బయటికి రావచ్చు. ఎందుకంటే నువ్వు తీసుకుంది కాల్ ఆప్షన్.
నువ్వు తీసుకుంది కాల్ ఆప్షన్. అంటే నువ్వు కేవలం బై మాత్రమే చేయాలి. సో, ఈ ప్లేస్‌లో ఉంది. ఈ ప్లేస్‌లో ఉంది. ఓకే. హెవీ ఫోర్సులు ఈ 2 ప్లేసుల్లో ఉన్నాయి. ఇక తరువాత మీరు అడ్వర్టైజ్‌మెంటు ఎక్కడ? కనుక ఇక్కడ ఫోర్సులు ఎట్లా ఉన్నాయి అంటే క్లియర్‌గా నీకు అర్థమవుతుంది. హెవీగానే ఉన్నాయి. ఈ లైన్ దగ్గర, ఈ లైన్ దగ్గర. కనుక ఎప్పుడైతే ఈ లైన్‌కి టచ్ అవుతదో నువ్వు ఈడ ఫోర్స్ ఈడ బై జేయొచ్చు. ఎందుకంటే నువ్వు తీసుకుంది కాల్ ఆప్షన్. అంతేగానా? మళ్ళీ ఈ లైన్ దగ్గర మళ్ళీ టచ్ అవ్వంగాల్నే మళ్ళీ బై అయింది. ఎందుకు ఇన్ని సార్లు బై అవుద్దా? మామూలుగా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? అంటే ఖచ్చితంగా జేయొచ్చు. ఎందుకు జేయొచ్చు అంటే 17 ఫోర్స్ ఉంది ఆడ. నీకు దాంతో ఇది సమానం కాదు. ఇక్కడున్న ఫోర్సు సమానం గాదు. ఇక్కడున్న ఫోర్సు సమానం గాదు. అంటే ఈడకి బ్రేక్ చేయడానికి చాలా సార్లు ట్రై చేశారు. కానీ అది అవ్వల. అవ్వక అది మళ్ళీ బౌన్స్ అయ్యి ఈ పైకి రైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అలా ఎన్ని సార్లు జరిగింది అంటే మొత్తం ఇది మళ్ళీ ఆపితే ఆ! ఎన్ని సార్లు జరిగిందంటే ఇదొకసారి 1 సెకండ్. 3 టైమ్స్ 3 టైమ్స్ కాదు. యాక్చువల్‌గా నువ్వు గమనిస్తే ఈ ప్లేస్ ఒకలో చోట జరిగింది. ఈ ప్లేస్‌లో ఒకసారి జరిగింది. మళ్ళీ ఈ ప్లేస్‌లో జరిగింది. ఈ ప్లేస్‌లో జరిగింది. ఆ తర్వాత బ్రేక్ అయినా, మళ్ళీ ఇదొచ్చినా, మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకోటి జరిగింది. అన్ని సార్లు రైజ్ అవ్వడానికి రీజన్ ఏంది అంటే ఇది. అది. కనుకేందంటే ఈ ఒకవేళ పెద్ద క్యాండిల్ ఫార్మ్ అవుతుందా లేదా అనేది నువ్వు చెక్ చేస్తే, నేను ఇంకోసారి మళ్ళీ ఈడ పెద్ద క్యాండిల్ ఫార్మ్ అవుతుందా లేదా నువ్వు చెక్ చేయాలి ఒకసారి. ఇప్పుడు నీకు ఇక్కడ ఒక పెద్ద క్యాండిల్ ఫార్మ్ అయింది. పెద్ద క్యాండిల్ ఫార్మ్ అయిందిగా రెడ్ క్యాండిల్. అంటే దాని అర్థం ఏందంటే నెక్స్ట్ ఫోర్స్‌లో అది బ్రేక్ అయ్యిద్ది. అయ్యి పెద్ద క్యాండిల్ ఫార్మ్ అయింది. నువ్వు గమనిస్తే సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ హెవీ ఫోర్స్ లైన్ ఉన్న చోట పెద్ద క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. అలానే ఈ ఫోర్స్ ఉన్న చోట పెద్ద క్యాండిల్ ఫార్మ్ అవుద్ది. ఇంకా ఇక్కడ రెడ్ క్యాండిల్ పెద్ద క్యాండిల్ ఒకటి ఫార్మ్ అయింది చూడు. అదొక సిగ్నల్ ఇస్తుంది. ఏమని? ఈడ హెవీ ఫోర్స్ రన్ అవుతుంది. ఈసారి బ్రేక్ అవుద్ది. బ్రేక్ అయ్యి డౌన్ అవుద్ది అని మనం చెప్పొచ్చు. అర్థమైందా ఇంతవరకి? హెవీ ఫోర్సు బ్రేక్ అవుతది అని మనం హెవీ ఏడో క్యాండిల్ ఫార్మ్ అయింది. కానీ హెవీ ఫోర్సు బాగా సారీ ఇదెందుకు ఫార్మ్ అయింది అంటే ఇక్కడున్న ఫోర్స్‌ని బీట్ చేయడానికి అది ఫార్మ్ అయింది. మరి ఇక్కడున్న ఫోర్స్‌ని బీట్ చేయడానికి సరిపోలా. అందుకని అది ఎంప్రైజ్ అయింది. మళ్ళీ క్యాండిల్ సైజ్ చూడు. వీటిలతో పోలిస్తే అది చిన్నదే. అందువల్ల ఈ చేయలేకపోయింది. మళ్ళీ అపోజిట్ డైరెక్షన్‌లోకెళ్ళింది. సో, మనం ఏం గ్రహించొచ్చు అంటే ఎప్పుడైతే పెద్ద క్యాండిల్ ఒక ఇండికేషన్ ఇస్తది. పెద్ద క్యాండిల్ ఒక ఇండికేషన్ ఇస్తది. అది. ఆ ఇండికేషను మనకి ఒక ఒక పిక్చర్ వస్తదనమాట. ఒక ఐడియా వస్తది. ఇందులో అసలు పెద్ద క్యాండిల్ నోట్ చేసుకుంటా వస్తే నీకొక ఒక పిక్చర్ వస్తది. ఒక్క నిమిషం ఆగు. ఇది క్లోజ్ అయిపోయినట్టుంది. అదే. సో, ఇంగో మనం ఇది ఆపితే ఇక్కడ చూడు. ఈ ఫోర్స్ దగ్గర ఈ 17 ఫోర్స్ దగ్గర అది చక్కగా 17 ఫోర్స్ దగ్గర హిట్ అయింది. ఫస్ట్ క్యాండిల్‌లోనే హిట్ అయింది. ఎవాల్యుయేట్ చేయటం మొదలుపెట్టింది. అది. కనుక ఇది అంటే యాప్‌లో ఏం చూపిస్తుందో చూడొకసారి. యాప్‌లో చూడు ఏం చూపిస్తుందో. అంటే యాక్చువల్‌గా అది యాప్ ఇప్పుడు ఇది అనా? అనా? వినపట్టలేదా?
స్క్రీన్ బ్లర్ కనపడుతుంది, ఆపనా మరి? సరేనా, కనపడుతుందిగా స్క్రీన్? పెట్టాను. ఇప్పుడు రికార్డింగ్ పెట్టాను. ఇప్పుడు చూడు. ఈ నేను ఎక్కడ దాకా వెళ్ళిద్ది అనే ప్రశ్నే కదా మనకి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఒక నిమిషం ఆగు. దానికి అది ఇది ఎక్కడ దాకా వెళ్ళిద్ది అనే ప్రశ్న కదా మనం ఇప్పుడు వచ్చింది. మనకి ఆ పైన ఉన్న లైన్స్ కూడా కావాలి, అంతేగా? పైన ఉన్న లైన్స్ కూడా. అప్పుడు ఏం చేయాలంటే, ఈ దానికంటే టాప్ లో ఉన్నది ఉంటది కదా ఒక లైన్, దాని ప్రైస్ ఎంత ఉందో తీసుకొని అది ఎంటర్ చేసి, అక్కడ ఎంత ఉంది, 26,233 కనబడుతుందా? ఫస్ట్ బాక్స్. దాని నంబర్ని నేను ఇందులో వేసుకుంటున్నా, ఆ నంబర్ ఇందులో వేసుకుంటున్నా. 26,233.55. ఇక్కడ ఖచ్చితంగా పాయింట్లు కూడా వేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు నేను మళ్ళీ గెట్ డీటెయిల్స్ అంటున్నా. ఏ అసలు అవును అది. ఆహా, జనరల్ గా ఇప్పుడు నెట్ లేదు కదా నాకు నెట్ లేకపోవడం వల్ల కూడా ఒక రీజన్ అవుతుంది కదా. అవ్వకూడదు, అవ్వాలి, అట్లా లేట్ అవ్వకుండానే ఇది అవ్వాలి. అవును. పొద్దున కరెక్ట్ గా వచ్చిందా? అదేలే. సరేనా, ఇది చూడండి ఇక. ఇప్పుడు ఇప్పుడు ఏం చూపిస్తుంది పైన, వాల్యూస్ మారింది చూడండి. ఆ, 215 దగ్గర 18 ఫోర్స్ ఉంది. మళ్ళీ వాల్యూలు మారుతున్నాయి కదా, కనపడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఈ లైన్స్ తీసుకొని కొడుతున్నాను. 280 దగ్గర 34 ఫోర్స్ ఉంది. 280 దగ్గర 34 ఫోర్స్. సో నీకు ఏడదాకా వెళ్ళిద్ది అనే డౌట్ కదా మనకి జనరల్గా వచ్చింది. ఆ, అవును. ఇప్పుడు 280 దగ్గర 280 దగ్గర 34 ఫోర్స్ ఉంది, అదేగా మనం చెప్పింది ఇప్పుడు. అదిగోనా, ఇంకంతవరకు తీసుకున్నా, మొత్తం యాడ్ చేయట్లా నేను. మొత్తం యాడ్ చేయట్లా, కేవలం అది చూడు. ఎక్కడి వరకు వచ్చింది అంటే, యాక్చువల్గా 280 దగ్గర 1 సెకండ్, ఇదే మళ్ళీ పోయింది. 1 మినిట్.
సరే, కనబడుతుందిగా. ఇక్కడ మనకి 28 దగ్గర 34 ఫోర్స్ ఉంది. అందువల్ల ఇక్కడ బ్రేక్ చేయలేకపోయింది. ఆడదాకా కూడా పోవాలి అసలు. ఆ ముందు రోజు గమనిస్తే ఆల్రెడీ అక్కడ దాన్ని టచ్ అయ్యి ఇంకా డౌన్ అయింది. సో ఇక్కడ క్లారిటీగా ఏంటి, దీన్ని బ్రేక్ అయితే చేయదు. ఏడదాకా వెళ్ళిద్ది అనే ప్రశ్నకి సమాధానం అది. సో ఇంకా ఆడ నుంచి మనకి యాక్చువల్గా నువ్వు కాల్ ఆప్షనే తీసుకుంటే అది చక్కగా రైజ్ అవుతూ వెళ్తిద్ది, నీకు ఇంకా బాగా డబ్బులు వస్తాయి. అయితే ఇంకొక ఇది ఎక్కడ దాకా వెళ్ళిద్ది అనేది కూడా తీసుకుంటే ఇంకొక స్టెప్ ఇంకా బాగుంటది అదే. సో ఆడ నుంచి ఇది ఈడకి డౌన్ అయ్యి ఇక్కడ నుంచి బౌన్స్ అవుద్దా అంటే అవల. ఎందుకు అవల? 18 ఉంది, ఈడ 34 ఉంది, ఎక్కువ కదా ఇది 34. అందువల్ల దీన్ని బ్రేక్ ఇది సింపుల్ గా బ్రేక్ చేసేసింది. దానికి కూడా పెద్ద హెవీగా పెద్ద క్యాండిల్ ఏం ఫామ్ అవ్వాలి ఆడ. ఇప్పుడు దాని నుంచి దీనికి వచ్చింది. ఈడ కూడా పెద్ద ఇటుకి వచ్చి ఇదయింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫోర్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యి కొద్దిగా ఈడ అటు ఇటు అయింది. అయినప్పటికీ దాన్ని కూడా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది. పక్క పక్కనే 6, 7 ఉంది, దాన్ని బ్రేక్ చేసింది. మళ్ళీ వచ్చి ఈ ప్లేస్ లో 17 ఫోర్స్ ఉంది. ఇందాక మనం అదే చూసాం. ఇది జరుపుతా నాకు. దీని ఫోర్సు ఇక్కడ ఎంత ఉంది అంటే 17 ఉంది. అంటే జనరల్ గా మామూలుగా ఉన్న ఈ ఫోర్స్ తో పోలిస్తే ఇక్కడున్న 34 తో పోలిస్తే 34 తో పోలిస్తే డౌన్కి వచ్చేసరికి 34 పోలిస్తే డౌన్కి వచ్చేసరికి అది 18 బ్రేక్ చేసింది. ఆ తర్వాత 7 వాటన్ని అవి కూడా బ్రేక్ చేసింది. 6, 7 కూడా బ్రేక్ చేసింది. ఇక ఆ తర్వాత 17 దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయింది. 17 దగ్గరకు వచ్చేసరికి ఇంకా బ్రేక్ చేయలేకపోయింది. సో మనం ఆల్రెడీ ఇది ఉన్న ఈ ప్లేస్లు ఉన్నాయి గనక 17 తో ఇగో ఈడకి వచ్చింది గనక మనం ఈడ తీసుకోవచ్చు పొజిషన్స్ బానే. ఎందుకంటే ఈడ 34 ఉన్న ఫోర్స్ ని అది బ్రేక్ చేసుకుంటా వచ్చింది. ఈ ప్లేస్ లో మనం ఖచ్చితంగా పొజిషన్స్ తీసుకోవచ్చు, అందులో డౌట్ లేదు. ఈ 34 కి పక్కన ఉంది కానీ దీన్ని అది కనుక ఇప్పుడు మనం ఏంటంటే ఈ 34 ఎక్కువ కనుక దీన్ని బ్రేక్ చేయటం ఈజీ. కానీ దాన్ని బ్రేక్ చేసుకుంటే ఎన్ని బ్రేక్ చేసుకుంటే 17కి వచ్చేసరికి మనం ఆ నంబరే చూస్తా ఉండకూడదు ఇంకా. అఫ్ కోర్స్ చూడొచ్చు, అందులో కూడా డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ కొద్దిగా బౌన్స్ అయ్యే ఛాన్స్ వస్తుంటాయి. మనకు కావాల్సిన కొద్ది బౌన్సింగ్లే కావాలి. అది కనుక దాన్ని బట్టి మనం చక్కగా ట్రేడింగ్ చేయొచ్చు. ఈడ దగ్గరగా నీకు 4 ఛాన్సెస్ వచ్చినాయి. ఇవి మొత్తం కలిపి 4 ఛాన్సెస్ వచ్చినాయి అన్న. నెట్ ఛార్జింగ్ ఇదేనలే, మొత్తం 4 ఛాన్సెస్ వచ్చాయి. అదే ఇప్పుడు దీంట్లో నీకు ఇంకొకటి ఏంటంటే నువ్వు ఇంకొకటి కనిపెట్టవచ్చు. ఏంది? హెవీ క్యాండిల్ ఫామ్ అవుతుంది అంటే ఆడ ఆడ ఈ ప్లేస్ చక్కగా ఫోర్స్ ఉంది, దాన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది. కానీ హెవీ క్యాండిల్ ఫామ్ అయ్యి వరకు ఆగింది అంటే ఆ ప్లేస్ లో హెవీ ఫోర్స్ ఉంది అని చెప్పొచ్చు. అదే ఆ సగంలోకి వచ్చినా లేదా సగంలో ఉన్న ఆడ ఫోర్స్లు ఉన్నట్టే. దాన్ని బ్రేక్ చేస్తుందంటే ఆ ఫోర్స్ కూడా బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నట్టే. క్యాండిల్ ఈ వస్తున్నాను లేదు, అయిపోయింది. ఇది మళ్ళీ స్లో అయింది. అలా ఉన్నావా లైన్లో? సరే, ఇంకా నేను దీన్ని ఆపుతున్నా. ఛార్జింగ్ లేకపోతే ఇది ఇదవుతుంది. అయితే నేనేంటంటే ఒకటే, నువ్వు మాత్రం ఖచ్చితంగా ఒక నిమిషం దీన్ని ఆపేస్తాను.